అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అనంతపురం జిల్లా ఆత్మకూరు సంబంధించిన పొలంలో ఉన్నాం మనం. ఇక్కడ చూడొచ్చు రైతు రవీంద్రారెడ్డి పొలాన్ని అమిగోస్ సంస్థ మట్టిని తవ్వుకుంటామని చెప్పేసి టిప్పర్కు 900 రూపాయలు చెల్లిస్తామని చెప్పి ఏకంగా మొత్తం దాదాపు 1000 టిప్పర్లను ఇక్కడ నుంచి మట్టిని తవ్వినటువంటి పరిస్థితులు కూడా చూడవచ్చు. పెద్ద ఎత్తున ఇక్కడ నుంచి దాదాపు 5000కు పైగా టిప్పర్ల మట్టిని ఇక్కడ నుంచి తవ్వుకొని వెళ్ళిపోయారు అమిగోస్ సంస్థ అని చెప్పేసి రవీంద్రారెడ్డి కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి నేపథ్యంలో టిప్పర్కు 900 రూపాయలు ఇస్తామని చెప్పి నాకు ఏమాత్రం ఇవ్వకుండా అప్పుడు కొంచెం దాదాపు ఒక 2 లక్షలకు పైగా మాత్రమే ఇచ్చి మిగతాది ఏమాత్రం అమౌంట్ ఇవ్వకుండా దాదాపు 5000కు పైగా టిప్పర్లను నా పొలం నుంచి మట్టిని తవ్వుకుపోయారు అని చెప్పేసి రవీంద్రారెడ్డి కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ కంప్లైంట్ కూడా చేసినటువంటి పరిస్థితి పోలీస్ స్టేషన్లో. మరి మొత్తం మీద అమిగోస్ సంస్థ దీనికి ఎలా రియాక్ట్ అవుతుంది, ఎప్పుడు దీనికి సంబంధించి స్టేషన్కి కానీ ఇలాంటి ఇతరత వచ్చి ఎక్కడ స్పందిస్తుంది అనేది వేసి చూడాల్సిన అంశం అయితే మాత్రం మొత్తం మీద ఇక్కడ మరి చూడవచ్చు. ఈ సంఘటన అనేది ఇక్కడ ఇదొక్కటే కాదు, జిల్లా వ్యాప్తంగా ఇటువంటివి చాలా కోకొల్లలుగా ఉన్నాయని చెప్పేసి రవీంద్రారెడ్డి చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి వారి కుటుంబ సభ్యులు భార్య కావచ్చు, రవీంద్రారెడ్డి కావచ్చు, ఏం చెప్తారు వారి మాటల్లోనే వినే ప్రయత్నం చేస్తారు. జిల్లాలో అమిగోస్ సంస్థ రాయల్టీ ఏదైతే ఉందో ఇక్కడ మట్టి తవ్వకాల విషయంలో రాయల్టీని ప్రభుత్వానికి అందించే విధంగా ఒక అమిగోస్ సంస్థ ఏర్పాటు చేసిన నేపథ్యంలో అమిగోస్ సంస్థ వికృత చేష్టలు అనేది జిల్లాలో చాలా పెద్ద ఎత్తున జరిగినటువంటి పరిస్థితి. ఇప్పుడిప్పుడే చాలామంది రైతులు కానీ బయటకు వస్తున్నటువంటి బాధితులు అయితే మాత్రం పెద్ద ఎత్తున ఉన్నటువంటి పరిస్థితి. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ అనంతపురం జిల్లా ఆత్మకూరుకు చెందినటువంటి రవీంద్రారెడ్డి పొలంలో తన మట్టిని తోలుకోవడానికి పర్మిషన్స్ ఇస్తే ఒక టిప్పర్కు 900 రూపాయలు ఇవ్వాలని మాట్లాడుకున్న నేపథ్యంలో దాదాపు 10,000 టిప్పర్లు తోలుకున్నప్పటికీ మాకు న్యాయం చేయలేదు. 3 లక్షల రూపాయలు మాత్రమే ఇచ్చి ఆ తర్వాత మమ్మల్ని అసలు విస్మరించారు, మేము ఫోన్లు చేస్తున్నాం, మమ్మల్ని అసలు పట్టించుకోవట్లేదని రవీంద్రారెడ్డి భార్య రవీంద్రారెడ్డి పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. మరి ఇటువంటి పరిస్థితుల్లోనే మనం ఇక్కడ పొలంలోనే ఉన్నాం. వారి భార్య భర్త ఇద్దరు ఉన్నారు, రవీంద్రారెడ్డి భార్యను భర్త ఇద్దరు ఉన్నారు. ఏం చెప్తారు వారి మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. ఏం జరిగింది మొత్తం అమిగోస్ సంస్థ మీకు ఏం చేసింది సార్? అమగోస్ సంస్థ వచ్చి మా భూమికి వచ్చినారు సార్, లీజుకి తీసుకునేకి వచ్చారు సార్. 4 వ్యక్తులు, ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి, ప్రసాద్ రెడ్డి, పద్మనాభం, రాజశేఖర్ అనే వ్యక్తి అనంతపురం పిలిపించుకొని ఇది మాట్లాడింది వాస్తవం. టిప్పర్ వచ్చి 900 రూపాయలు సార్. ఒక టిప్పర్ 900తో మాట్లాడి అడ్వాన్స్ 3 లక్షల రూపాయలు ఇచ్చినారు సార్. ఇచ్చిన తర్వాత టిప్పర్లంతా రన్ చేసుకొని దాదాపు సంవత్సరం నుండి తోలుతున్నారు సార్. ఇచ్చుకుంటే 100 ట్రిప్పులకు ఒక్కసారి అమౌంట్ ఇవ్వాలని మాట్లాడుకున్నాం మేము. 100 ట్రిప్పులు అయిపోయింది, 1000 ట్రిప్పులు అయిపోయింది. 1000 ట్రిప్పులు అయిన తర్వాత అడిగినా కూడా ఇస్తాంలేపా, ఎక్కడ పోతావు, ఇబ్బంది పెట్టొద్దు, కొత్తగా వచ్చినాం మేము, మీకేం ఇబ్బంది ఏం లేదు, మా పెద్దరెడ్డి మనుషులు మేము బాగా ఇస్తాము, బాగా నమ్మబలికినారు సార్. మాకు సర్లే ఇస్తారులే, మేము కూడా మధ్యతరగతి కుటుంబం కదా, ఇస్తారని చెప్పి స్లో అయినాం కొంచెం. అప్పుడు రాంగ్ 500 ట్రిప్పులు, 600 ట్రిప్పులు, 800 ట్రిప్పులు, 1000 ట్రిప్పులు అయ్యే వాళ్ళకి అడిగేయకపోతే దౌర్జన్యంగా అప్పుడే అంటే రూట్ మార్చేసినారు వాళ్ళు. ఇస్తాం లేవయ్యా, ఎందుకు నువ్వు ఇస్తాం ఏమంతా నీదంతా పెద్ద ఇదైపోయింది, ఇస్తాం లేవయ్యా, తోలుతుంటాము చూసుకుంటూ, నీకెందుకు ఎప్పుడో ఇస్తాము ఉన్నప్పుడు నీకేళ కాల్ చేసినప్పుడు రా ఇస్తామని చెప్పుకుంటూ ఇంతవరకు జరిగింది సార్. వాటికి ఇంక జిల్లాలో కూడా అన్నీ చూసినాం సార్. అక్కడ బుక్ల సముద్రం కానీ ఇక్కడ ఆ గుట్లకి ఇవన్నీ పేపర్లో వచ్చినాయి. పేపర్లో వస్తూ కూడా ఇక్కడ ఆత్మకూరు మనం కూడా తోపుదిరితే కదండి, అట్లా మేము కూడా ఎందుకులే ఇప్పుడు భయపెట్టుకుంటున్నాం. వాళ్ళైతే ఇంకా దీని రోజు ఇస్తామని చెప్పేది లేకుండా ఇంత ఇబ్బంది పెట్టినా లాస్ట్కి ఇంకా నువ్వు ఎక్కువ చేష్టాలు చేస్తే టిప్పర్ కింద పెట్టి చంపుతాను ఎక్కడ కానీ చెప్పకూడదు. మీరు ఇవాళ పెడితే అదే ప్రసాద్ రెడ్డి డబ్బులకి అడిగేకపోతే ఫస్ట్ స్టార్టింగ్లో బాగా మాట్లాడండి. ఎక్కడ నేను గట్టిగా అరిస్తే గుద్దా మూసుకుంటే లంజా కొడక మా ఆఫీస్కి వచ్చి నువ్వు మళ్ళీ మమ్మల్ని మీద కాలితే ఇప్పుడు ఎవరి దిక్కు వస్తారని చెప్పి అప్పుడు మేమేం చేయగలం సర్లే అని చెప్పి వెనక్కి వచ్చినాం. గన్ను పెట్టి బెదిరించినాం. అంటే సిల్లిగా ఆయన ఏందో మన ఇంకా జగన్మోహన్ రెడ్డి మా పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి నా అయిపోయినట్లు నాకేం తెలియదు. కానీ చాలా హీనంగా అనమాట. అందరినీ మాతో పాటు ఇంకా 5-6 మంది వచ్చినారు అప్పుడు మేము పోయినప్పుడు కూడా. వాళ్ళతో కూడా అదే భాష వదిలినాను అనమాట. అంటే విచ్చలవిడిగా అనమాట. అంటే ఏందో వినాయలు ఏందో వేసినా కొడుకులు ఇట్లా మనల్ని మా రైతులను చూసి
అట్లా ఇంకో విషయం, ఇక్కడ వ్యక్తిని కూడా చంపామేమో, నువ్వు అట్లా అవకాశం వస్తే నువ్వు కూడా అలాగే అవుతావు అని చెప్పేసి కూడా భయపడిచ్చినట్టుగా సమాచారం. ఏం చెప్తారు? సరే, అది టిప్పర్ కింద చనిపోయిన అయితే వాస్తవమే. అది ఎందుకు కేసు జరుగుతుంది, అది వాళ్ళు ఎందుకు మాట్లాడుకుంటారు అయినా ఆ విషయంలో కూడా నీకేమి అదే గతికి పడుతుందా, అదే గతి పట్టియాలా అంటే దాని దూరం చూసి నన్ను కూడా ఆడండి ఆఫీస్లో అన్నా భయపడిస్తాను. దాని కూడా సర్లేనా, మీరు ఇచ్చినప్పుడు నేను తీసుకుంటాము, మీరు పెద్దోళ్ళు, మేము ఇప్పుడేం మాట్లాడలేము, నేను టీడీపీ కార్యకర్తని మీకు తెలుసు ఈడ స్థానికంగా, మేము ఏం చేస్తామో నువ్వు ఇచ్చినప్పుడు తీసుకుని అన్నప్పుడు మొత్తం అంతా ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చినా మొత్తం ఎస్కేప్, మొత్తం స్విచ్ ఆఫ్లో. ఇప్పుడు మళ్ళీ నా మీదే కేసు చంద్రగిరిలో టిప్పర్ రవీంద్ర రెడ్డి ఎత్తుకొని పోయినాడు అని కేసు ఇప్పుడు నా మీదే. ఇప్పుడు నేను కేసు పెట్టి ఎంక్వైరీ మీద మీ తాగి వచ్చి మాకు న్యాయం చేయాలి. మన కలెక్టర్ ఆఫీస్ సీతగా అందుకు పోయినాను. ఇప్పుడు ప్రాసెస్లో కూర్చున్నాను. ఇంతవరకు అయినా కూడా మాకు భయభ్రాంతులు చేసిన తర్వాత చాలా హీనంగా చూసినాను, అంతా ఇంతగా. ఏం చెప్తారు? పిల్లల ఫీజు కూడా కట్టుకోవాలని చెప్పేసి వారిని రిక్వెస్ట్ చేసుకున్నా కూడా స్పందించారు. ప్రవీణ్ కుమార్ అన్న ఫీజు కట్టాలన్నా, బాబుకి ఇంట్లో 15 రోజులు అయిందన్న వచ్చి నువ్వు ఫీజు కట్టావు, బాబు 3 సబ్జెక్టులు పోయి ఇంట్లో కూర్చున్నా, డబ్బు కట్టాలన్నా అంటే నేనేం చేయలేక మీ బాబు ఏం చేస్తావన్నా, మా డబ్బులు మాకు ఏమంత దౌర్జన్యం అనేది ఏమన్నా, అసలు ఫస్ట్ పోయి టిప్పర్ లాక్కొని వస్తామమ్మా, వాళ్ళు డబ్బులు ఇయ్యరు మనకి, పోయి కేసు పెట్టినప్పుడు మా బాబు వద్దులేరా చిన్నపిల్లలకి ఎందుకు తెలుస్తుందంటే, అక్క బాబుని అన్నని పంపి ఇస్తాము నరిగాం గుడి దగ్గరికి అని చెప్పినాడు. పోయినాడు 8 o'clock అంతా 8 అయిపోయింది, 9 అయిపోయింది, 10 అయిపోయింది, 12 వరకు 11 o'clock వరకు అక్కడే కూర్చుని భోజనం లేదు, ఛార్జీ డబ్బులే, పెట్రోల్ డబ్బులు లేకుండా పోయినారు. ఏమి ఎన్నుకుంటుందంటే, అమ్మ డబ్బులు లేదు ప్రవీణ్ అన్న, నేను ఏందన్నా మందు తాగి చచ్చిపోతాను, మీరు చదువులేరు నన్ను, మీరు ఆ మట్టి డబ్బులు ఇచ్చేది ఎప్పుడు, నాకు చదివిపించేది ఎప్పుడమ్మా అని బాబు అన్నాడు. వద్దులేరేదో మనం ఏదో న్యాయం జరిగేది, ఏం న్యాయం చేస్తారు, వాళ్ళు అందరూ డామినేషన్ చేస్తున్నారు మన మీద, నిద్ర లేకుండా రాత్రి ఫోన్ చేసి బెదిరిస్తున్నాడు ప్రవీణ్, మీరు కట్టేది వద్దు ఏమొద్దు ఏదన్నా ఆత్మహత్య చేసుకుంటారు మా బాబు ఇంట్లో అనేసి వెళ్ళిపోయినాడు అన్న చెన్నైకి. అమ్మ మీరు చాలా ఇబ్బందులు పడ్డారు, ఈ డబ్బులు లేక, డబ్బులు వస్తాయని చెప్పేసి ఆశ పెట్టుకొని ఫీజులు కట్టలేని పరిస్థితి, నిద్ర లేని రాత్రులు కూడా గడిపారని చెప్పేసి అంటారు. ఏం చెప్తారు? ఏం చెప్తాం, ఇంకా వాళ్ళు భయభ్రాంతులు మాకు లో చేస్తున్నారు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్, ప్రవీణ్ స్విచ్ ఆఫ్ అని వాళ్ళ మామకు చేస్తే, మా మామకు మీరు ఎందుకు చేస్తున్నారు, మమ్మల్ని భయపెట్టడము, ఎందుకు చేస్తాం మీరు మామకు ఫోను, డబ్బులు ఎందుకు చేస్తామన్నా మేము, అంత డబ్బులు లేవక్క, ఇచ్చినప్పుడు తీసుకోండి మీరు, ఆ బిల్లులు రాలే, బాలాజీ విలాసత్వం అది రాలేదు ఇది రాలేదు, మాకేం చెప్తామన్నా, నీకు అక్కడ బిల్లులు వచ్చింటాయి, మాకు డబ్బులు, మా బాబు ఇప్పుడు సబ్జెక్టులను ఆల్రెడీగా వాళ్ళు ఫోన్ చేస్తున్నారు లెక్చరర్లు ఫోన్లు అంటే, నాకు అవసరం లేదు ఇచ్చినప్పుడు తీసుకోండి అని మమ్మల్ని బెదిరించినారు. మీ ఆయన్ని కూడా గన్ను పెట్టి గన్ను పెట్టి మా ఆయన్ని కూడా బెదిరించారు, రాత్రి ఫోన్లు చేసి బెదిరించినాడు. అబ్బాయాన్ని మేము లేవలేక, ఎవరితో చెప్పుకోలేక, మాకు న్యాయం చేసేవాళ్ళ లేక మేము ఇబ్బంది పడకుండా సైలెంట్ అయిపోయినాం సార్. ఏదో మాకు న్యాయం జరగాలని మేము కలెక్టర్ దగ్గర పోయి అడుగుతున్నాం సార్. ఇప్పుడు ఏం చెప్తారు? ఇప్పుడు టిప్పర్ విషయంలో కూడా, టిప్పర్తో గుద్ది టిప్పర్ విషయంలో కూడా వాళ్ళు వానికి పట్టినకైతే నీకు పడుతుంది అంటున్నారు సార్. వాళ్ళు ఆల్రెడీ రోడ్ చనిపోయినాడు, వానికి పట్టినకైతే నీకు డబ్బులు అడిగితే అంతే ఉన్న సైలెంట్గా ఉండంతే, మేము ఇచ్చినప్పుడు తీసుకోను. టిప్పర్ కూడా వాళ్ళ డ్రైవర్ వచ్చి వదిలి అక్కడ డబ్బులు ఇచ్చి ఎత్తేసుకొని పోతాం మేము టిప్పర్ అని ఇచ్చేసి పోయినారు. ఈరోజు అదే టిప్పర్ వాళ్ళు వదిలిపోయి మళ్ళీ మా మీద మాయానే బెదిరించి మా ఆయన మీద చిత్తూరు దగ్గరికి వేసి పెట్టాలంటే వాళ్ళు దౌర్జన్యం మాకు ఇచ్చే డబ్బులు ఇచ్చింది, మళ్ళీ డబ్బులు ఇక వాళ్ళు ఏం చేయలేదు, మళ్ళీ మా పైన కేసు పెట్టి దౌర్జన్యం వదలు చేస్తుండేది. మీకు పంట పడిన పొలం ఇది ఈ రకంగా అవడం వల్ల చాలా బాధలు పడ్డారని ఏం చెప్తారు? చాలా బాధలు పట్టాం సార్. ఏదో మట్టి వస్తుంది, పిల్లని బయటకు వేసుకున్నాం, మేము సాధారణ రైతులు, మేము బీద వాళ్ళు, ఏదో మట్టి వస్తుందిలే బాబు ప్రవీణ్ అన్న మంచి మేము నమ్మి ఇచ్చినాం సార్. వాళ్ళు ఇట్లా మాకు నమ్మద్రోహం చేసి మాకు ఇట్లా చేసేది చాలా అన్యాయం చేసి వెళ్ళిపోయినారు సార్. వాళ్ళు ఫోన్ స్విచ్ ఆఫ్ 8 నెలల వరకు స్విచ్ ఆఫ్ అని వచ్చింది సార్. ఫోన్ 8 నెలల వరకు చేసినాము, 8 నెలల వరకు స్విచ్ ఆఫే ఫోన్. ఎన్నో రాత్రులు ఏడ్చుకున్నాము, భార్యాభర్తలు గొడవ పడి విడిపోయే కూడా కారణమైనాం సార్ మేము. నువ్వు పిల్లల్ని ఏమన్నా చేసుకో, వాళ్ళు మట్టి వాళ్ళు డబ్బులు ఇరు, నువ్వు చదివి, నేను ఎక్కడ నాతిపోయి ఆత్మహత్య చేసుకుంటాను, ఏమన్నా చదివించుకో, పిల్లలన్నా చంపుకో, ఏమన్నా చంపుకొని నేను చెప్పేసాము వాడికి. చాలా బాధ పెట్టినారు సార్. ప్రవీణ్ అనే వ్యక్తి చాలా బాధ పెట్టినాడు మమ్మల్ని. ఆయన వస్తే నేను ఏందన్నా చేసి పెట్టదన్న అక్క, ఏందన్నా చేయక్క చెల్లెమ్మంటే చేసి పెట్టి అంత మర్యాద ఇచ్చినాను ఆయనకి నేను. అయినా మా మీద కనకరించలేదు ఆయన, లాటికి మా మీద అటాక్ చేసేకి వచ్చినాడు. ఫైనల్ మాకు న్యాయం చేయాలి సార్, మా డబ్బులు మాకు ఇప్పించి మాకు న్యాయం చేయాలి. టీడీపీ గవర్నమెంట్ వస్తుంది ఉండండి, వాళ్ళు దౌర్జన్యం చేయాలని ఇబ్బంది పెట్టారు సార్ మమ్మల్ని. అసలు పిల్లలు డబ్బులు కూడా లేక 200 లేక వేరే వాళ్ళు తీపించుకొని ఛార్జీ పంపించినాం సార్. మేము ఏం పంటలు పండుతా సార్, ఇట్లా భూమిలో ఏదో మట్టి వస్తే బాగుపడతాం అనుకుంటే ప్రవీణ్ అనే అతను, రాజశేఖర్ అనే అతను మమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయినారు సార్. ఇప్పుడు ఇంకా గవర్నమెంట్ వచ్చిన మొత్తం ఎస్కేప్ అయిపోయినారు, ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయినా ఎవరు న్యాయం చేయాలని అడగాలి సార్. మేము వాడు కనబట్టి ఇంకోడు కనబట్టి మేము ఎవరిని అడగాలి న్యాయం చేయాలని, మాకు అన్ని డబ్బులు రావాలి. ఇప్పుడు భయపడిచ్చినారు సార్. మేము ఇచ్చినప్పుడు తీసుకోండి అంతే. కనీసం అంటే 6 నెలలు తిన్నారు సార్. అదిగో రా అన్న
5 o'clock అంతా ఫోన్పే చేస్తారు. కనీసం 6 నెలలు అట్లే చేసినారు సార్. వాళ్ళు ఇచ్చింది పాపని ఏం తీయలేదు, మాకు 3 లక్షలు అడ్వాన్స్ తప్ప ఏం తీయలేదు సార్. వాళ్ళు ఏం తీయలేదు, భయభ్రాంతులు మనలో పెట్టి ఫోన్లో బెదిరించి ఇట్లా చేస్తే మేము సైలెంట్ అయిపోయినాం సార్. వాళ్ళు భయపడి సైలెంట్ అయిపోయినాం మేము. ఏదైనా మీరు వేరే వాళ్ళ దగ్గర తోలిపిస్తే మీ పైన కేసు వేస్తామని బెదిరించినారు సార్ వాళ్ళు. ఎవరికైనా మట్టి ఇచ్చినారనుకో మీ పైన కేసు పెడతాం మేము, మీకు 10 కోట్లు జరిమానా వేస్తాం, ఎవరికైనా వేరే వాళ్ళు మట్టి ఇస్తే 10 కోట్లు జరిమానా వేస్తామని బెదిరించినారు సార్. అది కూడా చెప్పినారు. న్యాయం కావాలి సార్, మాకు న్యాయం చేసి మా సొమ్ము మాకు ఇప్పియండి సార్. ఇది మొత్తం మీద అయితే మాత్రం అనంతపురం జిల్లా ఆత్మకూరు సంబంధించినటువంటి రైతు రవీంద్రారెడ్డి భార్య కన్నీటి పర్యవంతం అవుతున్నటువంటి పరిస్థితులు. మొత్తం మీద అయితే మా పొలంలో పర్మిషన్స్ తీసుకొని మీకు టిప్పర్కి 900 రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి నేపథ్యం దాదాపు 10,000 టిప్పర్లు తీసుకొని దాదాపు 3 లక్షల రూపాయలు మాత్రమే ఇచ్చి మిగతా డబ్బును అడిగితే ఏకంగా గన్ను పెట్టి కూడా భయపడిచ్చినటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నాం. ఎన్నో రాత్రులు నిద్రలేని రాత్రులు గడిపామని, అందులో టిప్పర్ను ఇక్కడ గతంలో జరిగినటువంటి యాక్సిడెంట్ అలాగనే నువ్వు కూడా చనిపోవడానికి సిద్ధంగా అవుతావా అని చెప్పేసి కూడా భయపడిచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందులో పిల్లలకు ఫీజులు కూడా కట్టుకోలేనటువంటి పరిస్థితుల నుంచి మేము చాలా ఇబ్బందులు పడ్డాం. ఇటువంటి పరిస్థితుల్లో మాకు న్యాయం చేయాలని కలెక్టర్ని ఇక్కడ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలని చెప్పేసి వీరు కోరుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్, చెల్లకనాయుడు, RTV అనంతపురం.